స్టార్ట్. హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా కోయిల్కొండ మండలం గార్లపాడ్ గ్రామ పంచాయతీకి సంబంధించి స్థానికంగా గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాము. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించిన హడావిడి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ రోజుతో దానికి తెరపడనుంది, ముగింపు అయితే పలకనుంది. మరి దీనికి సంబంధించి స్థానికంగా గత కొన్ని రోజులుగా ఎలక్షన్ ప్రచారం ఏ విధంగా కొనసాగింది అని చెప్పేసి, మరియు అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉన్నాయి ఏంటిదని చెప్పేసి స్థానికంగా కోయిల్కొండ మండల్ బీజేవైఎం ప్రెసిడెంట్ యాదరెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా ఒక విశ్లేషణ అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎలక్షన్ సంబంధించి స్థానికంగా ఈ రోజుతో సాయంత్రంతో దీనికి ఒక తెర ముగింపు పలకనుంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఈ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక నియోజకవర్గం దీంట్లో ఉండడంతో రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తారు అసలు ఏమవుతుంది, ఏం జరగబోతుందని చెప్పేసి. మరి స్థానికంగా ఈ పార్లమెంటు పరిధిలో మీరున్నారు కాబట్టి ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా ఈ యొక్క పార్లమెంటు సభ్యులను కోరుకోవడం జరుగుతుంది ముందుగా. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఈ దేశంలో అత్యధికమైనటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఆల్రెడీ 2 సీట్లు బోని కొట్టాం. మా యొక్క గుజరాత్లో 2 సీట్లు బోని కొట్టాం. అబ్కీ బాత్ మోదీ సర్కార్ 400 బార్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నాం. మహబూబ్ నగర్లో డీకే అరుణమ్మ గారి విజయం లాంఛనమైంది. ఏ విధంగా లాంఛనమైందంటే ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి ఎవరైనా ఉండొచ్చు, ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి వారికి గౌరవం ఇస్తూ ఉన్నాం కాబట్టి మా యొక్క ముఖ్యమంత్రి గారికి ఈరోజు భయం చుట్టుకున్నది. 6 సార్లు ఈ యొక్క తెలంగాణలో మా యొక్క మహబూబ్నగర్ సెగ్మెంట్లో పర్యటిస్తూ ఉన్నాడు ఈ పార్లమెంట్ పరిధిలో. అయితే ఈరోజు ఆయన దిగిపోయి సంపత్ గారిని ఇయ్యటం వల్లనే మేము విజయం సాధించినామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. జనాలకు కూడా అదే చెప్తున్నాం. ఈరోజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేకమైనటువంటి నివేదికలు ఈరోజు మండల స్థాయి నుంచి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకు నివేదికలు వచ్చాయి. మేము 100% గెలుస్తూ ఉన్నాం. 1,00,000 మెజార్టీ తగ్గకుండా గెలుస్తున్నాం. ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు నారాయణపేట గడ్డ మీదకి వచ్చిన తర్వాత మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు జనాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి 400 పై స్థానాల్లో మా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 2 స్థానాల్లో మా అభ్యర్థులు గెలిచారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఓటు వేయకపోతే చరిత్రలో హీనులుగా మిగిలిపోతారని చెప్పి వారే చెప్తున్నారు. మాకు ఎందుకోసం అంటే కీలకమైనటువంటి బిల్లులు ఈ మొన్న జరిగినవన్నీ అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, కొన్ని ట్రైడల్ మాత్రమే. ఈరోజు ముందుంది ముసర్ల పండుగ అనే విధంగా మా యొక్క నాయకుడు సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, అనేకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టడానికి మా యొక్క ప్రధానమంత్రి దోహదపడుతుంది కాబట్టి వారికి మేము మద్దతుగా ఉంటామని చెప్పి ప్రజలు మా వెన్నంటూ ఉన్నారు. ప్రజా తీర్పులో మా యొక్క అరుణక్క విజయం లాంఛనమైంది. ఈరోజు హేమీలే బెదురుకుంటున్నారు ఇక్కడ విజయం చూసి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఒకటే పిలుపునిస్తున్నా. ఈరోజు యుద్ధంలో మనం ముందంజలో ఉన్నాం. మన పోరాటం, మన లక్ష్యం, మనం గోల్ కొట్టేంత వరకు, మన యొక్క విజయం చేకూరే వరకు మనము నిష్క్రమించవద్దు. మనము అహర్నిశలు ఇంకొక 24 అవర్స్ కష్టపడితే ఆ పోలింగ్ బూత్లకు జనాలను తీసుకొని పోతే మనం నైతికంగా విజయం మనమే సాధిస్తాం. ఈరోజు నేను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి సూటిగా చెప్తున్నా, నువ్వు ఇక్కడ నుంచి మారడమే నువ్వు ఓడిపోతున్నావు అనడానికి ప్రధాన నిదర్శనం. నువ్వు ఆల్రెడీ దిగిపోయి మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని సంపత్ గారిని మళ్ళీ పెట్టడమే దీనికి నిదర్శనం. 100% మా యొక్క అక్క డీకే అరుణమ్మ గారు 1,00,000 మెజార్టీ తగ్గకుండా గెలుస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ప్రస్తుతం స్థానికంగా డీకే అరుణ గారి పైన మేము పండగ పెట్టి తొక్కుతాము, అదేవిధంగా ఒక మహిళను కూడా చూడకుండా అని చెప్పేసి ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఆవేదన అయితే చెందింది. అలాంటిది మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మహిళలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అనుకోవచ్చా? 100% ఈరోజు అహంకారం ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఈరోజు ఒక మహిళ, ఒక ఆడపడుచు ఇంటికి వస్తే ఎలా గౌరవిస్తామో ఆ విధంగా గౌరవించేటువంటి సాంప్రదాయం మా యొక్క హిందూ సాంప్రదాయంలో ఉంది కాబట్టి మా యొక్క ఆరాధ్య దైవం శ్రీ రామచంద్రుడు మనం పీల్చే గాలిని, తాగే నీరుని, ఈ యొక్క
ఎలా అయితే భావిస్తామో మన యొక్క సాంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడకూడదు. ఒక మహిళ పట్ల వారు మాట్లాడినరు, వాళ్ళు ఆ రోజే ఓడిపోయారు. ఈరోజు నైతికంగా మేము విజయం సాధిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓర్చుకోలేకని మహిళ అని కూడా చూడకుండా వాళ్లకు నోటికొచ్చిందల్లా వాగుతూ మాట్లాడిర్రు. అలాంటిది ఏమీ లేదు. మహిళలకు పెద్ద మొత్తంలో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆమె ఏడుస్తూ మాట్లాడటం కూడా ఒక పార్టీకి ఇది ఒక ప్లస్ పాయింటే. 100% లక్ష మెజార్టీ తగ్గకుండా అరుణమ్మ గారు గెలుస్తున్నారు. సో ప్రస్తుతం స్థానికంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఏమిచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, గాడిద గుడ్డిచ్చిందా అని కార్యకర్తలు కావచ్చు, ఆయన కావచ్చు, సింబాలిక్గా చూపించుకుంటూ ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగా బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదంటారా? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏమిచ్చిందో ఏమి ఇవ్వలేదో తర్వాత విషయం. నువ్వేమిచ్చినావు అనేది ముందు నేను అడుగుతున్నా. ఈరోజు మోసం చేసి మొన్న నేను డిసెంబర్ 9న నేను ఇట్లా సీఎం కేసీఆర్ ఇట్లా దిగిపోతాడు, నేను ఎక్కుతా, ఎమ్మటే 2 లక్షల రుణమాఫీ ఇస్తాను. ఎక్కడ పోయింది? రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు. రైతేసిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం ఈరోజు ఈ చరిత్రలో బాగుపడలేదు. ఈరోజు రైతులు వాపోతా ఉన్నారు. నువ్వు 3 రోజులు కాలే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు స్థాపించలేనటువంటి అసమర్థుడు మా రేవంత్ రెడ్డి గారు. మేము ఆగస్టు 15వ తారీఖు రాజీనామా చేస్తాను నేను ఒకవేళ 2 లక్షల రుణమాఫీ కాకపోతే అంటున్నాడు. అంటే ఇది నిజంగా చేస్తాడా లేక లోక్సభ ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా? ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ భూమి మధ్యలో కుంభకోణం చేసిర్రు, కామన్వెల్త్ క్రీడల్లో కుంభకోణాలు చేసిర్రు, భూ మధ్యలో కుంభకోణాలు చేసిర్రు, ఆకాశంలో కుంభకోణాలు చేసిర్రు. వాళ్లకు కుంభకోణాల పార్టీ వాళ్ళది. మా యొక్క పార్టీ హామీలు ఇస్తూ ఈరోజు ఉచితంగా రేషన్ ఇస్తున్నటువంటి నాయకుడు, ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఏ యొక్క మరుగుదొడ్డికి ఈరోజు మరుగుదొడ్లకు నిర్మాణమే కావచ్చు, అనేకమైనటువంటి విషయాలకు ఈరోజు ఆ యొక్క పథకాలకు ఆకర్షితులై ఈరోజు బీజేపీకే ఓటిస్తా అని జనాలు సంపూర్ణంగా ముందుకు వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఉంది. కొంచెం ఇంటర్నల్గా బీఆర్ఎస్ సైడ్ అనేట్లే కనిపిస్తుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో 100% బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? 100కి 100 పాళ్ళు. ఈ యొక్క మొన్న గతంలో మాట్లాడిన మల్లారెడ్డి గారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మాత్రం ఉండేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి హామీలు అలాంటివి, ఒక్క గ్యారెంటీ కూడా అమలు పరచలేనటువంటి ఒక్క గ్యారెంటీ అమలు పరిచిండ్రు. ఆ గ్యారెంటీతో ఆ మహిళలకే వాయబ్బా బస్సు ఎందుకు ఎక్కుతున్నాం రా నాయన అనేటువంటి దుస్భాగ్య స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ హామీలోని పూర్తి చేయలేరు. కాబట్టి జనాలే వాళ్ళకు చీకొడతారు. మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నేతృత్వంలో మరి ప్రజల్లోకి వెళ్తాం, విజయం బీజేపీ సాధిస్తుంది. సో ప్రస్తుతం నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు మేము పూర్తి చేస్తాం, దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఇచ్చినాం, కాకపోతే ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆగిపోయిందని చెప్పేసి. సో పక్కా 100% మమ్మల్ని ఎంపీగా గెలిపించండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు కంప్లీట్ చేసి గార్లపాడు కావచ్చు, కోయిల్కొండ మండలానికి సంబంధించి సో ఇది దమాయపల్లి చెరువుకు నీళ్ళు ఇచ్చి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానంతా సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి వాగ్దానాలు అయితే ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మరి నిజంగా ప్రజలు నమ్ముతున్నారా? డీకే అరుణ గారు కూడా మాట్లాడుతూ నేను జాతీయ ప్రాజెక్టు కోసం సెంట్రల్ వచ్చేది మా ప్రభుత్వమే, నేను తెచ్చే అవకాశాలు ఉన్నాయి, నా ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేస్తానని ఆమె చెప్తున్నారు. మరి ఇదేని నమ్ముతున్నారు ప్రజలు? నిజంగా వాస్తవాలు ఏంటి? ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ఈరోజు దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు పిండేటటువంటి చైతన్యవంతులు ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ ప్రజలు ఖచ్చితంగా డీకే అరుణమ్మ గారికి ఓటు వేస్తారు. ఎందుకోసం వేస్తారంటే వారి యొక్క అభ్యర్థులే కరువయ్యారు. ఈరోజు 500 పై స్థానాలు ఉంటే ఈరోజు వాళ్ళ అభ్యర్థులే కరవలేరు. మా యొక్క పార్టీ దేశంలో అత్యధికమైనటువంటి జనాభాతో అత్యధికమైనటువంటి జనాల అభిమానాన్ని చూరగొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మా యొక్క నాయకత్వం ఆల్రెడీ 400 పై స్థానాల్లో మా వాళ్ళు ముందంజలో ఉన్నారు. అలాగే 2 బోనికి కొట్టాం. 100% కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. మా యొక్క డీకే అరుణమ్మ గారు అక్కడ మాట్లాడి ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. సో ఫైనల్గా మే 13కు సంబంధించి ఏదైతే పోలింగ్ రోజు సంబంధించి ఈ యొక్క మీరు ఒక బీజేపీ మండల్ ప్రెసిడెంట్గా కావచ్చు, మీ గార్లపాడు ప్రజలకు బీజేపీ పార్టీ తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఏం చెప్పదలుచుకున్నారు మే 13 పోలింగ్ సంబంధించి?
అందరికీ నా యొక్క ముఖ్యంగా గార్లపాడ్ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం మరొక్కసారి మా యొక్క నాయకుడు ప్రీతం నాయకుడు మరొకసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. మన యొక్క ఊరు నుంచి అత్యధికమైనటువంటి ఓట్లు వేస్తే మనము అడగడానికి, నిర్మించుకోవడానికి, ఏదైనా పని తీసుకోవడానికి మనకు సులభసాధ్యంగా ఉంటుంది. కాబట్టి మనకు అత్యధికమైనటువంటి మెజార్టీ అర్ణమకేసి మా యొక్క ఎన్నికల గుర్తు అయినటువంటి కమలం పైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ ఇది మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఔరేక్ బార్ 400 పార్ అనే నినాదంతో దేశంలో ఎలక్షన్లకు అయితే బీజేపీ పార్టీ వెళ్తుంది. అది 100% సాధ్యమయ్యే విషయం అని చెప్పేసి, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు కూడా ఏదైతే గత 10 సంవత్సరాలు బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఉన్నాయి తప్ప, ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో మసిబూసి మారేడుకాయ చేసిన విధంగా ప్రజల్ని మోసగించింది తప్ప, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ కొత్తగా 2 లక్షల రుణమాఫీ, మరియు అదేవిధంగా యాదగిరి గుట్ట పైన ఒట్టు, మరియు సిరిసిల్ల రాజన్న పైన ఒట్టు, ఇటువంటి దేవుళ్ళ పైన ఒట్టేసి అంటే ప్రజలు నమ్మలేని పరిస్థితికి వచ్చినందుకే మళ్ళీ ఇలాంటి తప్పుడు వాగ్దానాలు అయితే చేస్తారు. కాబట్టి 100% ఈ తప్పుడు వాగ్దానాలు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరని చెప్పేసి, సో రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న గతంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణమ్మ గారు అయితే ఉన్నారు. సో కేంద్రంలో అదే పార్టీ వస్తుంది, మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బీజేపీ పార్టీని తెచ్చుకొని మా ప్రాంతం అయితే అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్పేసి, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ఏదైతే నరేంద్ర మోడీ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ముచ్చటగా 3వసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి మనకు కోయిలకొండ బీజేవైఎం మండల్ ప్రెసిడెంట్ యాదిరెడ్డి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం.